ఓలపల్లి శ్రీకాంత్, బుజ్జిరాజు, పెంటకోట నూకబాబు, కొప్పిశెట్టి సూరిబాబు, నీలి చిన్న, వాసంశెట్టి వీరాజు ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ప్రచారం జోరుగా సాగింది. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండల మర్రివీడు గ్రామంలో టీడీపీ కార్యకర్తలు ప్రచారంలో ఇంటింటికి తిరుగుతూ కర్రపత్రాలు అందించి ఎన్డీఏ కూటమికి ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా నీలి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజల యొక్క సమస్యలు తీరాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని, కరెంటు బిల్లులు, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయని వివరిస్తూ వైసీపీ పాలనలో జరిగిన అన్యాయాలను దుయ్యబట్టారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వరపుల సత్యప్రభకి సైకిల్ గుర్తుపై, ఎంపీ అభ్యర్థి తంగిల ఉదయ్ శ్రీనివాస్ కి గ్లాస్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం శాసనసభ్యులు వరపుల సత్యప్రభరాజా గారు ఆధ్వర్యంలో ఈ ముఖద్వారం అయినటువంటి శివారి గ్రామము మర్రివీడు పంచాయతీ కార్యకర్తలు, నాయకులు అందరూ ప్రసార భాగంలో పత్తిపాడు నుంచి టీమును పంపారు. ఆ టీము ద్వారా ఈ రోజు ఇంటింటా ప్రసారం చేయడం జరుగుతుంది. ఆ ప్రసారంలో భాగంగా మాకు స్పందన బాగా ప్రజల నుంచి లభించింది. ఆ స్పందన భాగంగా మేము ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అందరూ కూడా ప్రజలు సహకరిస్తున్నారు. నిత్యావసర వస్తువుల మీద కానీ, రోడ్ల మీద కానీ అన్ని విధాలా కూడా ప్రజలు విసికెత్తిపోయి ఉన్నారు. ఈ ప్రభుత్వం ద్వారా ఇప్పుడు 2 నెలలు బట్టి మా విపరీతమైన ఘోరంగా పింఛన్ల విషయంలో ప్రభుత్వం చాలా ఇబ్బంది పెడుతుంది. ఆ ఇబ్బందులకి చాలా వృద్ధులు, ముసలోళ్ళు అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. మా నాయకుడు ఫస్ట్ నుంచి కూడా 1వ తారీఖుని ఇంటికి పట్టుకెళ్లి సచివాలయ సిబ్బందిని ఇవ్వమని చెప్పేసి మరీ చెప్పినా సరే కానీ ఆ విధంగా పాటించకుండా ఈ ప్రభుత్వం చాలా విపరీతమైన బాధ పెడుతుంది. ప్రజలు ఆ రూపంలో రేపు వచ్చే ఓటింగ్ రూపంలో ప్రజలు చూపించే విధానంగా ఉన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీని గది తిప్పడానికి ప్రజలంతా ఏకదాడిగా నిర్ణయించుకుని ఉన్నారని ఈ సభాముఖంగా చెప్పుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు నియోజకవర్గం శాసనసభ్యులు పర్వత వరపుల సత్యప్రభరాజా గారికి